భారతదేశ మార్కెట్ లోకి కొమకి కంపెనీ వాళ్ళు కొత్తగా 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ తీసుకొచ్చారన్నమాట. సో సేమ్ స్కూటర్ బట్ డిఫరెంట్ రేంజ్ వేరియంట్స్ లో అయితే స్కూటర్ అయితే తీసుకొచ్చారు. దాని పేరు ఫ్యామ్ 1.0 మరియు ఫ్యామ్ 1.2 ఎలక్ట్రిక్ స్కూటర్. మరి ఏంటి ఎలక్ట్రిక్ స్కూటర్, దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. సో ఇదే మనకి కొమకి కంపెనీ వాళ్ళు మార్కెట్ తీసుకొచ్చిన కొత్త స్కూటర్ అనమాట. ఇది 3 వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్తున్నారు. అలానే ముగ్గురు కూర్చునే విధంగా అయితే స్కూటర్ అయితే ఉంటుందని చెప్తున్నారు. సో మనకి స్కూటర్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది అనమాట. బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా 3 చక్రాలు అయితే ఉంటుంది ఈ స్కూటర్ లో. సో ఎవరైనా కూడా నడిపే విధంగా అయితే స్కూటర్ అయితే కనిపిస్తుంది అనమాట. అలానే సైడ్ వ్యూ అయితే కనిపిస్తుంది. సో మీరు సైడ్ వ్యూ చూసుకోవచ్చు. ఇది ముందు వెనక కూడా మనకి డ్రమ్ బ్రేక్స్ అయితే ఈ స్కూటర్ అయితే ఇస్తున్నారు. అలానే మీకు అడ్జస్ట్మెంట్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నైతే ఆ సీట్ అడ్జస్ట్మెంట్ సంబంధించిన లెవర్ కూడా ఇక్కడ ఇస్తున్నారు. అలానే ఫ్రంట్ సైడ్ బాస్కెట్, రేర్ సైడ్ కూడా మనకి ఏమైనా సామాన్లు పెట్టుకునే విధంగా బాస్కెట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే ఈ స్కూటర్ యొక్క రియర్ ప్రొఫైల్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. ఎల్లో లైట్స్ అయితే వెనక సైడ్ అయితే కనిపిస్తున్నాయి. అంటే మోటార్ వచ్చి బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. రియర్ సైడ్ మోటార్ కనెక్షన్ అయితే చేశారు. రియర్ టైర్ నుంచి అయితే మనకి మోటార్ పవర్ అయితే వస్తుంది అనమాట. సో వీళ్ళ ముందు సైడ్ చూసుకున్నట్లయితే డాష్ బోర్డ్ వచ్చి ఇలా బేసిక్ డాష్ బోర్డ్ అయితే లభిస్తుంది. పార్కింగ్ మోడ్ కానివ్వండి, లేదా మనకి బ్యాటరీ పర్సెంటేజ్ అనేది బార్స్ రూపంలో మాత్రం ఇస్తున్నారు. రియల్ రేంజ్ ప్రెడిక్టర్ లాంటిది ఏమి ఇవ్వట్ల. అండ్ ట్రిప్ మీటర్ రీడింగ్, ఓడోమీటర్ రీడింగ్ కూడా ఈ స్కూటర్ అయితే లభిస్తుంది. మీకు ఎంత చెప్పినట్టుగా ఫ్రంట్ రియర్ డ్రమ్ బ్రేక్స్ అని చెప్పాను కదా, డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ అంటే ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్. లైట్ చూసుకున్నైతే ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే ఇస్తున్నారు. ఇందులో మనకి బిఎల్డిసి హబ్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. స్పెసిఫిక్ గా మోటార్ కెపాసిటీ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. అలానే దీంట్లో LiPF4 అంటే లిథియం ఫెర్రస్ ఫాస్ఫేట్ LFP బ్యాటరీ ప్యాకింగ్ అయితే యూజ్ చేస్తున్నారు. ఒకసారి చార్జ్ పెడితే 100 కిలోమీటర్ పైగా రేంజ్ అని చెప్తున్నారు. 3 నుంచి 4 గంటలు ఈ స్కూటర్ అయితే చార్జ్ చేసుకోవచ్చు అనమాట. అలానే మన స్కూటర్ లో ఆటో హిల్ హోల్డ్ విత్ బ్రేక్ లెవర్స్ ఇస్తున్నారు. 80 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుందని చెప్తున్నారు. హ్యాండ్ బ్రేక్స్ వస్తాయి. అలానే టార్క్ లెవర్ ఉంటుందని చెప్తున్నారు. కలర్స్ వచ్చి బ్లూ మరియు గ్రే కలర్ లో అందుబాటులో ఉంటుంది. బ్యాటరీ ప్యాక్ మీద 3 సంవత్సరాల వారంటీ వస్తుంది. మోటార్ కంట్రోలర్ మీద, చార్జర్ మీద సంవత్సరం వారంటీ అని చెప్తున్నారు. అలానే వీళ్ళు హైలైట్ చేసిన మరికొన్ని విషయాలు చూసుకున్నట్లయితే సెల్ఫ్ డయాగ్నోసిస్ అయితే ఉంటుందని చెప్తున్నారు. దాంతో పాటుగా రిపేర్ స్విచ్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఏమైనా స్కూటర్ లో ఏమైనా ఇబ్బందులు లాంటిది వస్తే ఆటోమేటిక్ సెల్ఫ్ రిపేర్ బటన్ కూడా ఇచ్చామని చెప్తున్నారు. అలానే మనకి మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ కూడా లభిస్తుంది అనమాట, USB ఛార్జింగ్ పోర్ట్. అలానే స్కూటర్ తో రిమోట్ కీ ఆప్షన్ కూడా ఇస్తున్నారు. రిమోట్ కీ ద్వారా లాక్ కానీ అన్లాక్ అయితే చేసుకోవచ్చు. యాంటీ థెఫ్ట్ లాకింగ్ సిస్టమ్ కూడా ఈ స్కూటర్ లో అయితే లభిస్తుంది అనమాట. అలానే ఇందులో మనకి సెకండ్ వేరియంట్ చూసుకున్నైతే 200 కిలోమీటర్ రేంజ్ వేరియంట్. స్కూటర్ పరంగా సేమ్ డిజైన్ అయితే వస్తుంది అనమాట. మీకు ఇందా చెప్పినట్టు సేమ్ మోడల్. ఎడొచ్చి బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. 200 కిలోమీటర్ వరకు రేంజ్ అని చెప్తున్నారు. మిగిలిన డీటెయిల్స్ అన్ని కూడా సేమ్ గానే ఉన్నాయి. మిగిలిన కూడా సేమ్ డీటెయిల్స్ అనమాట. విషయం ఏంటంటే వీళ్ళ టైర్ డీటెయిల్స్ కానివ్వండి, మనకి ఎగ్జాక్ట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ డీటెయిల్స్ అయితే మాత్రం ఎక్కడ మెన్షన్ చేయలేదు అనమాట. ఫ్యామ్ 1.2 మోడల్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ చూస్తే 99,999 రూపాయలకి అయితే మెన్షన్ చేశారు. అదే మనకి ఫ్యామ్ 2.0 ఎలక్ట్రిక్ స్కూటర్ చూసుకుంటే 1,27,000 రూపాయలకి అయితే ఈ స్కూటర్ అయితే ఇస్తామని చెప్తున్నారు. అనేది రిజిస్ట్రేషన్ మోడల్ అంటే ఇక్కడ RTO ఇన్సూరెన్స్ ఇస్ మ్యాండేటరీ అనేది మెన్షన్ అయితే చేస్తున్నారు. బట్ స్పెసిఫిక్ గా ఎక్కడ కూడా ఇది రిజిస్టర్డ్ లేకపోతే అన్రిజిస్టర్డ్ స్కూటర్ అనేది అయితే మెన్షన్ చేయలేదు అనమాట. బట్ ఇక్కడ RTO అని చెప్తున్నారు కాబట్టి రిజిస్టర్డ్ మోడల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే ఇందులో మనకి టైర్ సైజ్ చూస్తే చెప్పలేదు కానీ బట్ దీని సైజు మన ఇక్కడ ఇమేజెస్ ప్రకారం చూస్తుంటే సుమారుగా 10 అంగుళాల ట్యూబ్లెస్ టైర్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇందులో మనకి కంపెనీ వాళ్ళు చెప్పకుండా అఫీషియల్ గా వీళ్ళు రిలీజ్ చేసిన ప్రెస్ మీట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇందులో వీళ్ళు ఇచ్చే బ్యాటరీ ప్యాక్స్ లైఫ్ సైకిల్స్ 3,000 నుంచి 5,000 వరకు లైఫ్ సైకిల్స్ అయితే వస్తాయని అయితే మాత్రం మెన్షన్ చేశారు. ఇది కామకి సంబంధించిన ఫ్యామ్ 2.0 ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట. కామకి పరంగా మనకి తెలుగు రాష్ట్రాలు అవైలబిలిటీ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో అయితే కొన్ని చోట్ల కామకి సంబంధించిన డీలర్షిప్స్ అయితే అందుబాటులో ఉన్నాయన్నమాట. ఇది కామకి సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్. వీళ్ళు స్పెసిఫిక్ గా మాత్రం టెక్నికల్ స్పెసిఫికేషన్ డీటెయిల్ గా అయితే మెన్షన్ చేయలేదు. వీళ్ళు ఇచ్చిన అఫీషియల్ గా ప్రెస్ మీట్ లో కానివ్వండి, లేకపోతే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో కానీ కొన్ని ఇన్ఫర్మేషన్ మాత్రం ఇచ్చారు తప్పిస్తే ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం ఇక్కడ అయితే లభించలేదు. నేను ఒకసారి కామకి సంబంధించిన ఇతర మోడల్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. వీళ్ళు ఇస్తున్న స్కూటర్స్ ప్రకారంగా చూస్తే సో కామకి వాళ్ళు ఆఫర్ చేస్తున్న మల్టిపుల్ స్కూటర్ చూస్తే X1 ఏస్ అనే ఒక వేరియంట్ 2.2 కిలోవాట్ కెపాసిటీతో 60,000 రూపాయలకి ఇస్తున్నారు అనమాట. 50 నుండి 60 కిలోమీటర్ టాప్ స్పీడ్ అని చెప్తున్నారు. బట్ ఇక్కడ రేంజ్ మాత్రం అప్ టు 150 కిలోమీటర్స్ వరకు రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ X1 GR గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ తో 36,000 రూపాయల స్కూటర్ అని మెన్షన్ చేస్తున్నారు. 55 కిలోమీటర్ పైగా రేంజ్ అని చెప్తున్నారు 25 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో. నెక్స్ట్ X1 1.5 kV అని చెప్తున్నారు. 40,000 రూపాయల స్కూటర్ లిథియం బ్యాటరీతో 70 కిలోమీటర్ వరకు రేంజ్ 25 కిలోమీటర్ టాప్ స్పీడ్ అని మెన్షన్ చేశారు. నెక్స్ట్ మనకి X1 ప్రైమ్ అనమాట. 100 కిలోమీటర్ రేంజ్ 2 కిలోవాట్ల బ్యాటరీ కెపాసిటీతో 50,000 రూపాయల ప్రైస్ అని చెప్తున్నారు. 50 నుండి 60 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో. అలానే X1 1.7 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ తో 85 కిలోమీటర్ వరకు రేంజ్ 50,000 రూపాయల ప్రైస్ తో లిథియం బ్యాటరీ ప్యాక్ తో నాన్ రిజిస్టర్డ్ స్కూటర్ అనమాట. అలానే కామకి సంబంధించిన SC ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా ఇస్తున్నారు. SC అల్ట్రా 7.2 కిలోవాట్ LiPF4 బ్యాటరీ ప్యాక్ తో 1,10,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ 418 కిలోమీటర్ వరకు రేంజ్ అని మెన్షన్ చేశారు.
60 నుంచి 70 కిలోమీటర్ టాప్ స్పీడ్ తీసుకుంటారు. సో ఇదే కామకి సంబంధించిన ఎస్సీ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. 59,000, 69,000 రూపాయలు, 89,000 రూపాయలు, 1,10,000 రూపాయలు మెన్షన్ చేశారు. సో మనకి బ్యాటరీ కెపాసిటీ చూస్తే 1.8 కిలోవాట్ అవర్ నుంచి 7.2 కిలోవాట్ అవర్ కెపాసిటీతో చెప్తున్నారు. ఇంకా 7.2 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 1,10,000 రూపాయలకి స్కూటర్ అనేది మెన్షన్ చేస్తున్నారు అనమాట. వినడానికి కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది. 7.2 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో ఇంత భారీ రేంజ్ అనేది మెన్షన్. యాక్చువల్ గా ఆ కెపాసిటీకి అంత రేంజ్ రావచ్చు, కానీ అంత బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆ స్కూటర్ లో పడుతుంది అనేది మనం ఒకసారి వాళ్ళ అఫీషియల్ గా వాళ్ళ స్కూటర్ చెక్ చేస్తే మనం చెప్పగలుగుతాం అండి. అలానే మనకి రేంజెస్ మెన్షన్ చేస్తారు ఇక్కడ 60 నుంచి 70 కిలోమీటర్లు, 2 కిలోవాట్ అవర్ కెపాసిటీతో 100 కిలోమీటర్లు, 4.5 కిలోవాట్ అవర్లతో 322 కిలోమీటర్లు, 7.2 కిలోవాట్ అవర్ కెపాసిటీ 418 కిలోమీటర్ల రేంజ్ అని చెప్తున్నారు. కంపెనీ వాళ్ళు డిఫాల్ట్ గా బ్యాటరీ ప్యాక్ మీద 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల వారంటీ అనేది ఎస్సీ స్కూటర్ మోడల్స్ మీద తెస్తున్నారు. ఇంకొక మోడల్ చూస్తే ఎంజీ ప్రో అనమాట. స్టార్టింగ్ 53,999 రూపాయలకి 70 కిలోమీటర్ రేంజ్ ఇస్తున్నారు. నాన్ రిజిస్టర్డ్ స్కూటర్ ఎంజీ ప్రో లిథియం అయాన్ 60,000 రూపాయల స్కూటర్ కి అయితే 75 కిలోమీటర్ రేంజ్. అలానే ఎంజీ ప్రో 2.2 KW 70,000 రూపాయల కాస్ట్, 100 కిలోమీటర్ వరకు రేంజ్, 50 నుండి 60 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ మెన్షన్ చేస్తున్నారు. అలానే X3 వచ్చి 53,000 రూపాయలకి 75 నుండి 100 కిలోమీటర్ రేంజ్ అనమాట, 55 కిలోమీటర్ టాప్ స్పీడ్. X3 1.75 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో సేమ్ అన్ని కూడా కలర్స్ చేంజ్ అనుకుంటా, సేమ్ అదే స్పెసిఫికేషన్స్ తో స్టార్టింగ్ 53,000 రూపాయలకి ఇస్తున్నారు. ఇంకా క్యాట్ సంబంధించిన లోడర్ స్కూటర్స్ కూడా ఉన్నాయన్నమాట. 90 నుంచి 100 కిలోమీటర్ రేంజ్ వచ్చి 1,01,000 రూపాయలు. క్యాట్ 2.0 110 నుంచి 140 కిలోమీటర్ వరకు రేంజ్ 1,14,000 రూపాయలు. అలానే స్టార్టింగ్ 75,000 రూపాయల నుంచి అయితే క్యాట్ 2.0 120 కిలోమీటర్ రేంజ్ అయితే స్కూటర్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇది కామకి సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ డీటెయిల్స్. అలానే కొత్తగా మార్కెట్ లో తీసుకొచ్చిన ఫ్యామ్ ఎలక్ట్రిక్ స్కూటర్ డీటెయిల్స్ అండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ లొకేషన్ మీ ఓనర్షిప్ మాతో షేర్ అయితే స్క్రీన్ పై కనిపించే నంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కోసం ఈవీ కొరడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జింగ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.